life boy. అనంతపురం అమ్మాయి హాలీవుడ్ లో తళుక్కుమంటుంది. 4 ఏళ్ల వయసు నుంచే భరతనాట్యం, కథక్ నేర్చుకున్న ప్రగతి యాగటి ప్రస్తుతం హాలీవుడ్ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆమె నటించిన ఊప్సే దేశీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతుంది. ఇప్పుడు మనతో పాటు ప్రగతి స్టూడియోలో ఉన్నారు. తను నటించిన మూవీ గురించి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ ప్రగతి, హౌ ఆర్ యూ? I'm good, thanks. How are you? ఫైన్. ముందుగా చెప్పుకోవాలంటే తెలుగు అమ్మాయిలకి మూవీస్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉండట్లేదు, ఎక్కువ అవకాశాలు రావట్లేదు అన్న టాక్ నడుస్తున్న సమయంలో మీకు ఏకంగా హాలీవుడ్ లోనే నుంచి ఆఫర్ వచ్చింది. హాలీవుడ్ లోనే యాక్ట్ చేశారు మీరు. మీకు ఏ విధంగా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను అక్కడే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి ఫస్ట్ అక్కడ దొరికింది అవకాశం. దెన్ తర్వాత ఈ బాలీవుడ్ మూవీ ఏమో వాళ్ళు యాక్టర్స్ కోసం చూసినప్పుడు నేను న్యూయార్క్ లో థియేటర్ చేస్తున్నాను. సో దే హర్డ్ ఆఫ్ మీ అనమాట. వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు, స్క్రిప్ట్ పంపించారు. ఐ లైక్డ్ ఇట్, దెన్ ఐ యాక్సెప్టెడ్. किसी लब्बे में इन्वॉल्व हो क्या? పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే అంత దూరం వెళ్ళి ఒక హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయడం దట్టు. ఓకే, పేరెంట్స్ అంటే నాన్నగారు ఆల్వేస్ లైక్ నువ్వు ఏది చేసినా దానివల్ల సొసైటీకి యూజ్ ఉండాలి. ఇట్స్ అంటే ఒక నోబుల్ కాజ్ ఉండాలి. లైఫ్ యూ షుడ్ హ్యావ్ అ నోబుల్ పర్పస్ ఫర్ లివింగ్ అని చెప్పేవారు. సో ఇంజనీరింగ్ ద్వారా ఏమైనా చేయాలి, ఏదైనా లైక్ హీ వాంట్స్ మీ టు బీ లైక్ సంథింగ్ ఏదైనా కనిపెట్టాలి అలా ఉండేది. ఐ వాజ్ డూయింగ్ గుడ్ ఇన్ మ్యాథ్స్, సో ఇంజనీరింగ్ చేశాను. బట్ నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ ఆర్టిస్టిక్ అనమాట. సో చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్ నేర్చుకున్నాను అండ్ పోయట్రీ రాస్తాను. ఐ రైట్ స్టోరీస్ అండ్ ఐ వాంట్ మెనీ ప్రైజెస్ ఇన్ దీస్ థింగ్స్. I told him because I'm very artistic, I said what I can contribute to this world through art and cheppanu. And he was impressed. He said okay, go for it. అంటే డాడ్ ఏం చేసేవాళ్ళు? డాడ్ జర్నలిస్ట్ గా చేసేవారు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ వార్తా, బ్యూరో చీఫ్ గా చేశారు. దెన్ ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, UNI కూడా అనుకుంటాను, లైక్ వాట్ ఎవర్ ఫర్ 40 years. అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మీకు ఎలా వచ్చింది? అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? మూవీస్ లో రావాలన్న థాట్ ఏ విధంగా వచ్చింది? యాక్చువల్లీ నేను ఆర్ట్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఒక విషయం మనము ఎవరికైనా చెప్పాలి, ఎనీథింగ్, ఒక మెసేజ్ కానీ ఏదైనా పాస్ చేయాలంటే ఐ థింక్ ఆర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ పవర్ఫుల్ మీడియా అని చెప్పేసి. సో ఫస్ట్ చాలా మంది పాలిటిక్స్ లో వెళ్ళు అలా చెప్పేవారు అండ్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. దెన్ ఆర్ట్ అంటే ప్లస్ నేను ఐ ఆల్సో ఎంజాయ్ ప్లేయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఇదేమో లైక్ one of the reasons like నాన్నగారిని కన్విన్స్ చేయడానికి. అండ్ ఐ హ్యావ్ దట్ గోల్, లైక్ నేను చాలా చేయాలి, లైక్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఇఫ్ ఐ వాంట్ కమ్యూనికేట్ విత్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్, ఒక ఏదైనా ఒక చెప్పాలి అంటే ఐ వాంట్ డూ ఇట్ త్రూ మూవీస్ ఆర్ ఆర్ట్ ఫార్మ్ అనమాట. అనంతపురం నుంచి న్యూయార్క్ వరకు మీ జర్నీ ఎలా సాగింది? అనంతపురం నుంచి న్యూయార్క్ వరకు అంటే నేను ఓన్లీ ఐ వాజ్ బోర్న్ దేర్ అండ్ దెన్ ఐ వాజ్ రైజ్డ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ స్కూలింగ్ చేశాను, దెన్ ఇంజనీరింగ్ చేశాను, దెన్ ఐ వెంట్ టు US. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ వెంట్ టు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అండ్ ఐ స్టడీడ్ థియేటర్ అట్ టైమ్స్ స్క్వేర్ ఆర్ట్ సెంటర్. దాని తర్వాత లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో 2-year కన్సర్వేటరీ ప్రోగ్రామ్ లో ఉన్నాను ఇప్పుడు. ఓకే, అంటే మీకు థియేటర్ చేసేటప్పటికే మీకు ఛాన్స్ వచ్చింది. ఎలా, ఏ విధంగా జరిగింది మీ సెలెక్షన్? ఆడిషన్స్ చేశారు. సూపర్ క్యాపిటలిస్ట్ మూవీకి ఆడిషన్స్ చేశారు. వాళ్ళు యాక్చువల్లీ దే వర్ లుకింగ్ ఫర్ అ 12-year-old గర్ల్ అనమాట. నేను ఇండియన్ గర్ల్స్ అంటే నేను ఐ ఆడిషన్ ఫర్ దెమ్. ఆ డైరెక్టర్ చూసి, ఓ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అ 12-year-old క్యారెక్టర్ బట్ యూ హ్యావ్ దిస్ ఇన్నసెన్స్ ఇన్ యువర్ ఫేస్, సో లెట్స్ మేక్ దిస్ క్యారెక్టర్ 16-year-old and then you can still work for that character అని. It's a very
cute, bubbly character. Hero will come to my place Kostaranmata, where like, hey, my dad is taking me to Disney World. Like this girl is like who is like all into going to Disney World. Our character. And అందులో మా నాన్నగారుగా టోనీ మిర్చందాని అని he also acted in like several Bollywood movies, some Sunny Deol movie, I don't remember the title, but చేశారు. So he played as my father in that movie. అలా వచ్చింది ఫస్ట్ అవకాశం. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు 2 బాలీవుడ్ మూవీస్ అక్కడ న్యూయార్క్ లోనే షూట్ చేస్తున్నారు. ఒకదాని సినాప్సిస్ పంపించారు, 2 స్క్రిప్ట్స్ ఇంకా రాలేదు. అది నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టునైట్. వెళ్ళిన తర్వాత చూడాలి. అండ్ ఒక హాలీవుడ్ మూవీ ఉంది. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ది ప్రొడక్షన్ డీటెయిల్స్ అండ్ స్టఫ్, బట్ అందులో అమితాబ్ బచ్చన్ చేస్తున్నారు అని చెప్పారు. నాకు ఇంకా కరెక్ట్ గా చాలా డీటెయిల్స్ ఏం తెలీదు. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది అని చెప్పారు, బట్ దే నాట్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అంటిల్ May 2014 అన్నమాట. ఓకే, అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఎనీథింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలంటే ఇష్టం. అండ్ ఎలాంటివి అంటే యాజ్ ఐ వాజ్ టెల్లింగ్ ఎవ్రీవన్, ద్రౌపది క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఉంది. నేను థియేటర్లో నేను షేక్స్పియర్ చాలా చేశాను. అందులో లేడీ మ్యాక్బెత్ అండ్ క్లియోపాట్రాకి నేను ఐ రిసీవ్డ్ చాలా మంచి అప్రిషియేషన్ అనమాట. సో ఆ 2 టఫెస్ట్ ఉమెన్ క్యారెక్టర్స్. అలానే మన ఇండియన్ ఇది తీసుకుంటే అందులో ద్రౌపది ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్స్. ఐ ఆల్సో లైక్ సత్యభామ. ఇలాంటివి చాలా అంటే ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఇప్పుడు సిబిల్ అని ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న క్యారెక్టర్ మీద వర్క్ చేస్తున్నాను. షీ హావ్ 16 డిఫరెంట్ పర్సనాలిటీస్. అందులో నేను 4 పర్సనాలిటీస్ వర్క్ చేశాను. ఇంకా ఐ హ్యావ్ లైక్ 12 మోర్ టు వర్క్ ఆన్. సో ఐ లైక్ టు వర్క్ ఆన్ సంథింగ్ లైక్ దాట్. అండ్ యా, ఎనీథింగ్ దట్ ఈస్, I don't know, it should touch me and I should feel that it is going to move audience. అలాంటివి ఇష్టం. मेरे सपनों का कुछ मोल ही नहीं तुम्हारी आंखों में. ऐसे नहीं कि शोभना को ये अच्छा लगेगा. అంటే కామెడీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే అంటే మీకు ఒక ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ నేను చేయాలి, లైక్ ఒక ఐడల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలని కానీ, ఏదైనా క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యి కానీ ఇది నేను చేయాలని కానీ, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఈ మధ్య కాలంలో చేస్తున్న క్యారెక్టర్స్ లో మీకు ఏది బాగా నచ్చుతుంది, ఎలాంటి చేయాలనుకుంటారు? నాకు విద్యా బాలన్ చేసిన మూవీస్ చూస్తే నేను ఐ వాంట్ టు పర్ఫార్మ్ దిస్ రోల్ అనిపిస్తుంది. అండ్ లైక్ చంద్రముఖి మూవీ అలాంటి రోల్స్ పర్ఫార్మ్ చేయడం ఇష్టం. అండ్ అందరూ యాక్టర్స్ ఇదే చెప్తారు. వసంత